మనిషి మనుగడికి మూలం ధర్మం. ఆ ధర్మానికి అనుగుణంగానే ప్రకృతి కూడా నడుస్తుంది. యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది. బ్రహ్మకు ఒక కల్పకాలం పగులుగాను, ఒక కల్పకాలం రాత్రిగాను లెక్క. కల్పం అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు. ఇందులో కృత, త్రేత, ద్వాపర, కలియుగాలున్నాయి. కృతయుగంలో 17,28,000 మానవ సంవత్సరాలు. ఇందులో ధర్మం 4 పాదాలు నడిచింది. గాలిలో కాలుష్యం, మనుషులో కల్మషం లేదు. మానవులు దేవతలు కలిసి జీవించేవారు. సగటు మనిషి ఆయుష్ 1,00,000 సంవత్సరాలు, పొడవు 32 అడుగులు. తర్వాతది త్రేతాయుగం, 12,26,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 3 పాదాల్లో నడిచింది. రావణాసుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది. దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది. మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకి, పొడవు 21 అడుగులకి తగ్గిపోయింది. తదుపరిది ద్వాపరయుగం, 8,64,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 2 పాదాల్లో నడిచింది. ఇందులో రాజ్యకాంక్ష, ఈర్ష్య, ద్వేషాలు, దాయాదుల పోరు, యుద్ధాలు. ఈ యుగంలో మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలకు, పొడవు 11 అడుగులకు పడిపోయింది. ఇక కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే. మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. తన సుకృతంతో 100 సంవత్సరాల ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగజార్చుకున్నాడు. పొడవు 6 అడుగుల కంటే కిందికి పడిపోయింది. అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనని దిగజార్చుకొని ఈ నేలని పాపాల పుట్టగా మార్చేశాడు. అలా ధర్మం తప్పి రాక్షసుల్లాగా మారి తమ ఎదుగుదల కోసం ఆ దేవుడినే వ్యాపార వస్తువుగా మార్చుకున్న కొంతమంది రాక్షసుల మీద ఒక మనిషి చేసిన పోరాటం. హలో సార్, ఎలా ఉన్నారు? గుడ్ గోయింగ్ సార్. ప్రస్తుతానికి కేసులు ఏం లేవు కదా, రిలాక్స్గా ఉన్నా. అందుకే ఈ ఆఫీసర్ గారికి మంచి కేసు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఏమంటారు సార్ మీరు? అంటే మీరు వదిలేసిన కేసా, మీకు కష్టం అనిపించిన కేసా? నిజం చెప్పాలంటే మేము ఇంకా టేకప్ చేయని కేసు. ఎందుకు సార్? ఏదైనా టెర్రరిస్ట్ మాఫియా లాంటి కేసా, లేకపోతే ఏదైనా పొలిటీషియన్ ప్రెజరా? ఈ కేసు గురించి ఇప్పుడు మన సిటీలో సిచ్యువేషన్ దృష్టిలో ఉంచుకొని కేసు ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేశాం. బట్ ఐ నీడ్ ఇట్. ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే మీకు అప్పగిస్తున్నాం సార్. అంత ఇంట్రెస్ట్గా ఉందా? అవును సార్. అయితే పంపండి, చూద్దాం ఆ ఫైల్ని. నైస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ ఈ కేసు చూసిన తర్వాత, చనిపోయిన వారి డెడ్ బాడీస్ చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే, చనిపోయిన వారిని చంపినవాడు డబ్బు కోసమో వేరే దురుద్దేశంతో చంపలేదు. ఒక నక్కల గుంపుని సింహం వేటాడి వేటాడి చంపినట్టుంది. ఈ నక్కల్ని చంపిన సింహం మనకి చిక్కిందా లేదా? చిక్కింది సార్. ఆల్రెడీ మన కస్టడీలోనే ఉంది. ఆ సింహాన్ని నేను కలవచ్చా?
టైం అవుతుంది సార్, పిలుచుకురమ్మంటారా? సరే, పిలుచుకొని రండి. మేము ఇంకో 5 minutesలో అక్కడికి వస్తున్నాము. మీడియాని, ప్రెస్ని ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ అలో చేయకండి. ఏం జరిగింది? ఏరా పిలుచుండట్లే వెళ్తావు చోటి నా ఎందుకు కొట్టాడుకుంటున్నారు? ఎందుకు? ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం? అన్నొచ్చే టైం అయింది, ఇవన్నీ పట్టించుకోమాకండి, సరేనా? వదిలేసి పారా, పని చూసుకోపా, పారా పా, వెళ్ళు.
రే బద్రేడిరా, అక్కడ రూమ్లో టిక్ టాక్ చేస్తున్నా అన్న. ఈడు మారరా. బద్రే ఓరి నాయను, పని చేయకుండా లోపలంతా టిక్ టాక్లు చేసుకుంటే నువ్వంతా ఇట్టేదే నా ఫ్రెండ్స్ అట్ అయిపోతారు. మా గురించి మేము మర్చిపోయిన విషయాలు గుర్తు చేసినందుకు థ్యాంక్స్. బట్ మాకిప్పుడు ఆ లైఫ్తో అవసరం లేదు. చూడండి, డెడికేషన్ అంటే ఇలా ఉండాలి. మీరు చేస్తుంది తప్పు, చాలా తప్పు. అమాయకమైన ప్రజల్ని వాళ్ళ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నారు. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, బిజినెస్లో చిన్నది పెద్దది అని మాత్రమే ఉంటుంది, తప్పు ఒప్పులనేటివి ఉండవు. ఎప్పటికీ గుర్తు పెట్టుకో, మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిది తప్పు. మా గురించి తెలిసిన తర్వాత నీ గురించి ఎవ్వరికి తెలియకూడదు. ఈరోజు వీడికొచ్చిన ఆలోచన నెక్స్ట్ ఇంకొకడికి వచ్చిందంటే మీరు చేస్తున్న పనిలో ఎన్ని తప్పులున్నాయో ఆలోచించండి. ఓకేనా? నెక్స్ట్ ఈడి ప్లేస్లోకి ఇంకోడు వచ్చాడంటే మీ ప్లేస్లోకి ఇంకోరు వస్తారు. జాగ్రత్త. బాబు, సర్దార్ బాయ్ ఎక్కడున్నాడు? సర్దార్ బాయ్ అద్మే ఆయా తెరా వాస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే సర్దార్. బాగున్నావా? బాగున్నా. ఏమైంది శ్రీకాంత్? ఇంజన్లో సౌండ్ వస్తుంది సర్దార్. సందాని हाँ भैया. కింద చెక్ చేసుకో, అది ఓపెన్ చేసి ఓకే బా. అడ్డం ఓకే చేసి బా. చూడు ఒకసారి. हाँ भा. రా ओके बा. శ్రీకాంత్, ओके बा. రాటి దాదా. బద్రి ఈ మనిషి నన్ను టిక్ టాకే వేసుకున్నాడు. ముట్టి తీసుకొని రా. ఈరోజు ఇంటికి పోయేలోగా 4 వీడియోస్ అన్నా చేయాలా టిక్ టాక్, లేదంటే నా ఫ్యాన్స్ అట్ అవుతారు బాబోయ్. ఈ సర్దార్ బాయ్ టిక్ టాకే వేసుకున్నాడు. సందాని అయిపోయిందా? ना किसना. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. हाँ ओके थैंक्स. బాయ్ ఓకే, శ్రీకాంత్. పోయేస్తా సర్దార్. బాయ్ రాజేష్. మళ్ళీ కలుస్తా. చెల్లెమ్మా, సర్టిఫికెట్ ఎక్కడా? ముందు హారతి తీసుకుందిరా అన్నయ్య.
సర్టిఫికేట్ కనపడట్లేదమ్మా. అక్కడ ఉన్నాయేమో చూడు. అలాగే రాగి తీసుకోమ్మా. సర్దార్ అన్న దగ్గరికి వెళ్ళాలా? తొందరగా అలాగే రెడీగా. అన్నయ్య. తొందరగా పద. నమస్తే అన్న. మా చెల్లెలన్నా మీకు రాఖీ కట్టి నీకు వచ్చింది. ఇక్కడ ఎందుకులే కానీ లోపలికి వెళ్దాం రండి. ఏమ్మా చదువు ఎంతవరకు వచ్చింది? బాగుందన్నయ్య. ఈ ఇయర్ చదువు అయిపోతుందన్న. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేయాలనుకున్నా. 5 లక్షలు సెట్ అయిందన్న. మంచి సంబంధం దొరికితే పెళ్లి చేయాలనుకున్నా. నా ఇది బేరింగ్ సెట్ కావడం లేదనా. సర్లే నువ్వు అక్కడ పెట్టేసి ఓకేనా. వస్తా. సర్లే అమౌంట్ గురించి ఏం టెన్షన్ పడద్దు. ముందు పాపను బాగా చదివి పెళ్లి సంగతి తర్వాత చూద్దాం. ఓకేనా? అమ్మా మీ అన్న పిలుస్తున్నాడు రావాలంటమ్మా. అన్న నాకు ఫోన్ చేయలేదే. మీ అన్న సెల్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే నన్ను పిలుచుకురమ్మన్నాడు. అమ్మా నాకు చిన్న వర్క్ ఉంది, నేను వెళ్ళి చూసుకొని వస్తాను. నువ్వు ఈయనతో వెళ్ళిపో. సరే అన్నా. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. ఇంకా ఈ ప్రపంచంలో బ్రతకరు. రేపు సండేనే కదా, రేపు ఫ్రీగానే ఉంటారు. రాండి అందరూ మాట్లాడదాం ఒకసారి కూర్చొని. అన్న 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 రామకృష్ణ చెల్లెలు చనిపోయిందన్నా. ఏమైంది? మీ చెల్లెలి బట్టలు హాఫ్ అన్ అవర్లో బాడీ రెడీ అవుతుంది, తీసుకెళ్ళొచ్చు. ఏదైనా ఉంటే రెడీ చేసుకోండి. ఏం జరిగింది? అన్నయ్య సారీ, నేను ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించు. నా దగ్గర ఇంతకు మించి దారి కనిపించట్లేదు. నువ్వు పంపిన ఆ రాక్షసులు నా జీవితాన్ని నాశనం చేశారన్నయ్య. ఎవరికన్నా చెప్తే నిన్ను చంపేస్తామని భయపడుతున్నారు. నీకేమైనా అవుతుందని నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేనే లేకపోతే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అని ఈ డెసిషన్ తీసుకున్నా.
నువ్వు కేసు పెట్టడానికి నువ్వు బ్రతికుండాలి కదా ఫస్ట్. పవిత్రనాయ సాధూన వినాశాయ శత్రుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నీకు ఉన్నది రెండు ఆప్షన్స్. ఒక్కటి నన్ను నమ్ముతావా లేదా నీ భగవంతుని నమ్ముతావా. నువ్వు పూజారి హోమాలు గట్రాలు చేస్తావు. నువ్వు వద్దులే బాసు, నీ గురించి వద్దు. నేను పాస్టర్ని. టైంపాస్కు స్టార్ట్ చేసిన మన బిజినెస్ ఇప్పుడు ఫుల్ బిందాసు ఉంది. దెబ్బకు మన జీవితాలు సెట్ అయిపోయాయి. నాకు చిన్న డౌట్, మనం చేస్తుంది మొత్తం ఈశ్వర్ అల్లా యేసు వీళ్ళ గురించేగా. మనకేమైనా ప్రాబ్లం రాదా? మనకు ప్రాబ్లం వస్తుందని నాకెందుకో భయం వేస్తుంది. తన కలల్ని నిజం చేసుకునేవాడు గొప్పోడు. ఆ కలలు నిజమైతాయా లేదా అని డౌట్లో బతికేవాడు పిరికివాడు. పిరికివాడికి ఇక్కడ బ్రతికే హక్కే లేదు. తన కలల్ని నిజం చేసుకోవడానికి మనిషి పడే తపనేర బ్రతుకంటే ఇక్కడ బ్రతకాలంటే పక్కోడి నాశనం కోరుకోవాలి. అందుకేరా కొంతమంది కలలు కలలుగానే ఉన్నాయి. డబ్బు డబ్బు అని మనం చేసే పనుల వల్ల, ఈ బిజినెస్ వల్ల ఎంతమంది జనాలు నష్టపోతున్నారు. రేయ్ రాబర్ట్, డబ్బు డబ్బు డబ్బు. రోజుకి 10 మంది కొలిచే దేవుడు కూడా ₹1,00,00,000 కిరీటం పెడితే రోజుకి 1,00,000 మంది చూస్తారు. అదిరా డబ్బు వాల్యూ. అందరూ కొలిచే ఆ దేవుడి కెపాసిటీ కూడా పెంచేది డబ్బేరా. ఈ దేశంలో మనుషులు నమ్మేది ఇద్దరినే, ఒక్కటి డాక్టర్, 2 దేవుడు. డాక్టర్ నిర్లక్ష్యం, ఒక్కని నిర్లక్ష్యంతో ఒక్క మనిషిని చంపినా ఇది మన కర్మలే అని ఊరుకుంటారు. ఇలా పూజలు, వ్రతాలు, తాయెత్తులు అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ పనులు జరగకపోతే దేవుడికి మన మీద దయ లేదని ఊరికే ఉంటారు. ఒక్క మనిషి తన స్వార్థానికి మించిన ఆశ ఉన్నంత వరకు దేవుడు మంచి చేస్తాడు, జీవితాన్ని మార్చేస్తాడు అని హోప్ ఉన్నంత వరకు మన బిజినెస్ కు వచ్చిన డోకా అనేదే లేదు. నువ్వు ఇలా వెదవ డౌట్స్ పెట్టుకొని అనవసరంగా భయపడి మనకు లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. మైండ్ ఇట్. హలో సందాని, నీకు ఇంకేం ప్రాబ్లం లేదు. రహీం అన్న వాళ్ళ అన్నని చంపేశాడు. నీకు ఇంకా టెన్షన్ ఏం లేదు.
ఓకే. కంగ్రాట్స్ అన్న, ఇక మనం సేఫ్. చెల్లితో పాటు అన్న కూడా పోయాడు. సరే అయితే నేను సిటీలోనే ఉన్నా, నీకు రావాల్సిన అమౌంట్ తీసుకెళ్ళు. అన్న ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. ఓకే. ఇక్కడితో నీకు రావాల్సిన బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నా డీలింగ్ ఉంటే నాకు ఫోన్ చేయి. నెక్స్ట్ డీల్ ఉంటే రహీమ్ అన్నకు ఫోన్ చేస్తా. రహీం కాదు, నాకు కానీ రాబర్ట్ కానీ కాల్ చేయి. ఏం భయ్, ఎవరు కనిపించడం లేదు? రేయ్, రాత మారింది, గీత మారింది, మాట మారింది, నడక మారింది. రామ్ రహీం రాబర్ట్ ఎవరు? పాపంరా రామకృష్ణ, మనతో పాటే ఉండేవాడు, తన కుటుంబమే మన కుటుంబం అనుకునేవాడు. అలాంటి వాడిని చంపనికి మీకు మనసెలా వచ్చిందిరా? ఛా! చెప్పిన యేసు, ఖురాన్లో చెప్పిన అల్లా ఒక్కటే. నీలాంటి విషపురుణ్ణి, సమాజాన్ని నాశనం చేసిన వాడిని ఎలా వదిలిపెడతాననుకున్నావురా?
రహీం, సర్దార్ అటాక్ చేశాడు. నువ్వు వస్తున్నావా? నన్నే చంపేయమంటావా? నన్ను పడగొట్టాలని చాలా జీవులు ప్రయత్నం చేశాయిరా, అంత సులువు కాదు. సర్దార్ సర్దార్ దుష్ట శిక్షణ దురాగతం, దుష్ట రక్షణ రాజకం, దుష్ట శిక్షణ దురాగతం, దుష్ట రక్షణ ఓ రక్షకం. జల 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 కాగే నెత్తురు, విల 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 విలలాడే శత్రువు. వద 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 అసుర రాక్షస సంహార, వద 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 మోసం చేయనికి అమాయక భక్తులు దొరికారా? చెప్పుకునేకి పేరే లేదా? దేవుళ్ళ పేరు చెప్పుకొని బ్రతికే బ్రతుకు మీదెంతరా? భయంకర పాసం బిగించరా, చావే నీ ముందర తలవంచి నిల్చుందిరా. ఎవరిని చంపడానికి వచ్చావు? మమ్మల్ని. మా దగ్గరకు వచ్చినంత ఈజీ కాదు. మా పైన ఒకడున్నాడు, రహీం. మేము పిల్ల కాలువలం. మా దగ్గరికి రావడానికే నీకు ఇంత టైం పట్టింది. ఆయన ఒక సముద్రం. మునిగిపోతావు. భయంకర పాసం బిగించరా, చావే నీ ముందర తలవంచి నిల్చుందిరా. నా సంకల్పం ముందు మీ సముద్రం ఎంత? నా ధైర్యం ముందు మీ బలం ఎంత? నా ఆలోచన ఆకాశమంతా. భయంకర పాసం బిగించరా, చావే నీ ముందర తలవంచి నిల్చుందిరా. వద 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 అసుర రాక్షస సంహార. రక్తానికి రక్తమే పరిష్కారమైతే త్వరలోనే ఈ ప్రపంచం శ్మశానంగా మారుతుంది. సర్దార్, నీ కథ వింటుంటే నాకు చాలా బాధగానే ఉంది. ఎందుకంటే నాకు కూడా 6 సంవత్సరాల కూతురుంది. ఎనీవే, దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. కానీ చట్టాన్ని కాపాడే ఒక ఆఫీసర్గా నేను నిన్ను సమర్థించలేను. సారీ సార్, మీ చట్టమే కరెక్ట్గా పనిచేసింటే నాకు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. తప్పు సర్దార్. ఇన్ని విషయాలు, ఇన్ని పద్ధతులు తెలిసిన నీకు చట్టానికి ఆపోజిట్గా పనిచేయడం తప్పని తెలీదా నీకు? ఒక ఆడదాని నిండు సభలో చీర లాగుతుంటే కాపాడడానికి వచ్చిన దేవుడు, ఎంతో విద్య నేర్పుగలిగిన ఏకలవ్యుడు బొటన వేలు నరికినప్పుడు ఎందుకు రాలేకపోయాడు? ఇది అర్థమైతే నేను చేసిన తప్పో ఒప్పో మీకే అర్థమవుతుంది. ఇలా ఎవడికి వాడు చట్టాన్ని చేతుల్లో తీసుకొని న్యాయం అన్యాయాన్ని మాట్లాడుతూ పోతే సమాజంలో ప్రజలు ఏమనుకోవాలి? చట్టం మీద నమ్మకం ఏమైపోవాలి? నమ్మకం సార్. చిన్నప్పుడు మా నాన్న గుడికి తీసుకెళ్లేవాడు. గుడి స్టార్టింగ్లో సింహం బొమ్మ చూసి నేను భయపడేవాడిని. అప్పుడు మా నాన్న చెప్పేవాడు, అవి రాయితో చేసిన బొమ్మలురా, మనల్ని ఏమీ చేయలేవని. గర్భగుడికి వెళ్ళగానే అంత పెద్ద విగ్రహం చూసి నమస్కరించేవాడు. అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చేది సార్, రాయితో చేసిన సింహం మనల్ని ఏం చేయలేకపోతే అదే రాయితో చేసిన దేవుడు మనల్ని ఎట్లా కాపాడతారు సార్?
కానీ ఇప్పుడు అర్థమవుతుంది సార్, చట్టానికి అందరూ సమానమని చెప్పే మీ మీద నమ్మకం. నన్ను నమ్ముకున్న వారు నాపై నమ్మకం పెట్టుకున్న వాడికి తేడా. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపి మీ వాళ్ళ దృష్టిలో నువ్వు దేవుడు అవుదాం అనుకుంటున్నావా? అయోధ్యని పరిపాలించినప్పుడు రాముడు ఒక రాజు, తండ్రికి తగ్గ తనయుడు, తమ్ముళ్లకు మంచి అన్న, కట్టుకున్న వారికి మంచి భర్త. అమాయక ప్రజలను చంపి అన్యాయం చేసే రావణాసుని చంపిన తర్వాతే రాముడు దేవుడయ్యారు సార్. రాముడు కూడా మనిషే సార్, కానీ ప్రజల మనసులో ఆయన దేవుడు. నువ్వు ముస్లింవి కదా, పక్క మతంలో లొసుగులన్నీ తెలుసుకొని నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? సమాజంలో అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్న వాడిని లేకుండా చేయడమే ఖురాన్. సమాజంలో పెరిగే అధర్మాన్ని నిర్మూలించడానికి భగవంతుడు ఎన్ని అవతారాలను ఎత్తాడు, అది భగవద్గీత. సమాజంలో అధర్మం పెరిగినప్పుడు దాన్ని నిర్మూలించడానికి దేవుడు మళ్ళీ పుడతాడు, అదే సార్ బైబిల్. నేను బైక్ మెకానిక్ సార్, నాకు మోసం చేయడం రాదు. నాకు లోక జ్ఞానం లేకపోవచ్చు, కానీ జ్ఞానం మాత్రం ఉంది సార్. నేను నేరస్తుని కాదు సార్. ఆడుతూ పాడుతూ తిరిగే నన్ను కట్టి పట్టేలా చేసింది మీ చట్టం యొక్క అసమర్థత కాదా సార్? పాపం సార్, అమ్మాయి డబ్బు జాబు దేవుడని చంపేశారు సార్. తన అన్నని చంపేశారు సార్. ఇలా ఎంతోమంది అమాయకుల్ని చంపేశారు సార్. ఇలా ఎంతమంది దేవుడు మంచి చేశాడని చెప్పి హోమాలు, యాగాలు, ప్రేరాయలు, తాయెత్తులు అని చెప్పి ఇలా ఎంతమంది జీవితాలను నాశనం చేశారు సార్. సర్దార్, యు ఆర్ ఇందులో వాడి అడ్రస్ ఉంది. వెళ్ళు సర్దార్, వెళ్ళు. నీకు సాయం కాదు, న్యాయం కాదు. రాముడికి మృత సహాయం చేసినట్టు. బట్ 2 hours అంతే. నీకు నీ ఫ్యామిలీ ప్రాణాలు, నీ ప్రాణాలు కావాలనుకుంటే మూసుకొని సైన్ చేయి. నీలాంటి వాడిని చంపడానికి దేవుడు ఏదో రూపంలో వస్తాడు. నువ్వు చెప్పే ఆ దేవుడు వచ్చినప్పుడు చంపడానికి నా దగ్గర చాలా మంది రాక్షసులున్నారు.
సింహం ఎదురుగా వేటాడుతూ వస్తే పరిగెత్తాలే గాని ఇలా ఎదురు రాకూడదు. మాట పడిపోతుంది, గుండె పగిలిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. మమ్మల్నే చంపుతావా? వద 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 అసుర రాక్షస సంహార వద 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 హిరణ్య వరాహ అవతార అసుర వద హిరణ్య వద పాపుల వద సూర్యుని కుమార రూపే భయంకర పాసం బిగించరా చావే నీ ముందర మంచిగా రాక్షసుడు నువ్వు అందరు ఇట్లా చంపుతాను స్వామి. భయంకర పాసం బిగించరా చావే నీ ముందర ఇందాకన్నావు కదరా ఏం చూసుకొని నీకు అప్పొగరని. ఇంట్లో ఉన్న డబ్బు వల్ల, ఒంట్లో ఉన్న కొవ్వు వల్ల, చుట్టూ ఉన్న జనాల మధ్య కాదు, ఇక్కడ ఉంటుంది. చేసే వ్యాపారంలో ఒకటో రెండో తప్పులు జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన్ని చెప్పేకొస్తావరా నువ్వు? మనం వెళ్ళే దారిలో ఒకటో రెండో జంతువులు చేస్తూ ఉంటాయి, అంత మాత్రాన్ని చెప్పేకొస్తావరా నువ్వు? ఒకని శ్వాస బ్రతికించడానికి పక్కోని శ్వాస తీయడం తప్ప. వ్యాపారంలో తప్పులు చేయొచ్చు, కానీ నా కొడకల్లారా మీరు చేస్తున్నది తప్పుడు వ్యాపారం, అందుకు చంపుతున్నా. మనం వెళ్తున్న దారిలో 1-2 జంతువులు చనిపోవచ్చు, జంతువుల్ని చంపుకుంటూ దారి వెయ్యకూడదు. మీరు శ్వాస తీసుకోవడానికి పక్కోడి శ్వాస తీస్తారా? అందుకు చంపుతున్నా. దుష్ట శిక్షణ దురాగతం, దుష్ట రక్షణ రాజకం, దుష్ట శిక్షణ దురాగతం, దుష్ట రక్షణ ఓ రక్షకం. జల 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 కాగే నెత్తురు, విల 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 విలలాడే శత్రువు. వద 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 అసుర రాక్షస సంహార వద 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 హిరణ్య వరాహ అవతార అసుర వద హిరణ్య వద పాపుల వద సూర్యుని కుమార
రాయిని పూజించేది ఓ మనిషి, అమ్మని ప్రేమించేది ఓ మనిషి, కంటికి కనిపించని ఆ దేవుని పూజించి భయపడే ఓ మనిషి, నిన్ను కని పెంచిన అమ్మానాన్ని ప్రేమించు, పూజించు. కనబడని ఆ దేవుడి మీద నీకున్న భయాన్ని చాలా మంది వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం వాడుకుంటున్నారు. మనమందరం ఆ భగవంతుడి సృష్టి. ఏ మతమైనా భగవంతుడు ఒకటే, ఆ భగవంతుడు చెప్పేది కూడా ఒకటే. మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికి సాయం చేద్దాం. పూజలు, హోమాలు, ప్రార్థనలు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. పక్క వాడికి సాయం చేయడమే మనకు ముఖ్యం. ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడమే మనకు ముఖ్యం. మనిషి ఆశని, మనిషి శ్రమని వాడుకోవడం పాపం. భగవంతుడు అంటే భక్తి ఉండాలి కానీ భయం కాదు. భగవంతుడు న్యాయమాడాలి కానీ సాయం కాదు. నీ జీవితాన్ని ఉన్నత స్థాయికి మార్చే ప్రతి ఆలోచనలో ఆ దేవుడు ఉంటాడు. కష్టాల్లో కన్నీరు కార్చే వాడికి సాయం చేసే ప్రతి చేతిలో ఆ దేవుడు ఉంటాడు. దేవుడు అంటే ఒక ఆలోచన, ఒక అవకాశం, ఒక సాయం. మూఢనమ్మకాల్ని కాదు, నిన్ను నువ్వు నమ్ముకో, విజయం నీ వెంటే వస్తుంది. సదా మీ ప్రేమకు బానిసను, మీ చింబిలి వివేక్ చౌదరి.